సో ఈ పండుగకి ఫస్ట్ టైం పటం ఎక్కినావు కదా? అవును. సో ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ టైం పటం ఎక్కడం అంటే ఇంకన్నా పటంలోకి ఎన్నసేపు ఇంక ఎట్లుండేదంటే అందులోకి ఎక్కినామంటే అయిపోయింది. ఇంకా ఇన్ని డేస్ ఉన్నట్టు ఉండదు, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అంతా. ఇన్ని రోజులు ఆటలు ఆడినట్టు, ఏడబడతాడ వాటర్ తాగినట్టు, ఇప్పుడు అట్లా ఉండదు, చెయ్యదు. ఇంకా ఎట్లా అంటే దాంట్లోకి వెళ్ళంగానే ఒక మనిషిగా చిన్నపిల్లని కానీ ఇక చిన్నపిల్లల లెక్క ఉండకుండా పెద్దదాన్ని అయిపోయినట్టు. అందుకు వెళ్ళగానే నాకు ఒక వైబ్ ఏం గుర్తు లేదు, ఇక అదొక రాజ్యంలోకి వెళ్ళినట్టుంది. అంటే నీకు తెలిసిన ప్రపంచంలోనే నువ్వు ఉంటావు, అవును. బయటల గురించి పట్టించుకోవు. కొన్ని ఇంటర్వ్యూలో చూస్తే నీకు సంబంధం లేని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో అట్లా అడిగినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అంటే అప్పుడు బాధ అనిపిస్తుంది అన్న. అంటే నేను దేవుడు వచ్చి నేను ఇట్లా పైకి అయినా కానీ నేను ఇట్లా బిజినెస్ అని అంటారు చూడు, ఆ మాట నాకు అనిపిస్తుంది. అరే దేవుడు వచ్చినందుకేనా నేను ఇన్ని మాటలు పడుతున్నా, ఇట్లా అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు వస్తున్నారు కదా, సో ఒకసారి దేవుళ్ళ పేరు చెప్పవా? ఎల్లమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, మైసమ్మ తల్లి. సో ఓకే, నీ గురించి అందరికీ తెలిసిందే, సో తెలియని విషయాలు ఏమన్నా చెప్పు. తెలియని విషయాలంటే ఈ మధ్యలో ఏమున్నాయన్నా ఇంకా ఇవే కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా ఇట్లా నా కామెంట్స్ నేను పట్టించుకుంటే బాధ, ఇంకా అవి కూడా చూడట్లే చేయట్లేదు. సో ఇప్పుడు అమ్మవారు వస్తుంటారు కదా మీకు, ఇప్పుడు చాలామంది జనాలు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వస్తారు కదా, ఏ రోజు వస్తారు ఎక్కువ? ట్యూస్డే, ఫ్రైడే అన్న. ఇప్పుడు మీ దగ్గర వచ్చి చూపించుకొని పోయిన వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం వచ్చిరా, అమ్మ మాకు మంచి జరిగిందని చెప్పేసి? కంపల్సరీ 2 times 5 times కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు అయితే కంప్లీట్ అయిపోయాక కూడా కొంతమంది ఇట్లా మాట్లాడడానికి చేయడానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మీలాగా అమ్మవారు వచ్చిన వాళ్ళు చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, కొంతమంది ఫేక్ కూడా ఉన్నారు. సో ఆ విషయం తెలుసా, బయట ఫేక్ న్యూస్? ఏమో అన్న తెలియదు, ఎందుకంటే ఇంతకాలం నేను దేవుడు వచ్చినప్పటి నుంచి నేను ఇలా కదా, అంతకన్నా ముందు నేను ఈ ఫీల్డ్ కాదు కాబట్టి నేను అవన్నీ పట్టించుకోపోతుండే. నాకు అమ్మవారు వచ్చినప్పటి నుంచి నాదేందో నేనే చూసుకుంటా, ఒకరిని కూడా. అసలు బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఇంకా ఆషాఢం, అది ఆషాఢం అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మగారి ఇంటికి పోతారు. ఆషాఢంలో ఆడపిల్లలందరూ మైదాకు పెట్టుకోవాలి. ఇంకా బోనాలు అంటే అది అమ్మవార్లకి సమర్పణ, సంవత్సరంకి ఒకసారి వాళ్ళ పండగ అనమాట అది. సో నీకు ఎలా అనిపిస్తుంది బోనాల పండుగ వచ్చినప్పుడు ఆ వైబ్ అంతా, ఆషాఢ మాసం అంతా ఎట్లా కనిపిస్తుంది? ఆషాఢ మాసం అంతా ఎటు చూసిన బోనాలు, అండ్ అందులో మనం శివసత్తులకు ఉండే రెస్పెక్ట్ వేరే. ఒక దేవతని ఎట్లా చూస్తారో మనని అట్లా చూస్తారు. సో ఆ వైబ్ మన ఫేస్లో కళ కానీ మన బాడీలో వైబ్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక బోనాల పండుగ కనుకుంటా నువ్వు వెళ్ళినప్పుడు అందరూ బండారి పెట్టించుకున్నారు నీతోనే, పెట్టించుకుంటే తక్కువ అయిపోతుంది మంచి అనిపిస్తుంది, అంత పెద్ద క్యూ ఉంది. సో ఆ క్యూలోకి వెళ్ళి బయటికి రావాలంటే మినిమం అర్ధ గంట పడుతుంది. 2 hours పడుతుంది. సో భయం వేసింది ఆ జనాలు చూస్తే? అంటే నేను అప్పుడే అమ్మవారు శాంతి అయిపోయింది. శాంతి కాగానే వాళ్ళు షాల్వా అవన్నీ కప్పినారు. కప్పిట్లా ముందుకు వస్తున్నా లేదు, అందరిట్లో నా మీదకి వచ్చేసారు ఒకటేసారి. సో 2 daysలో కూడా అది నేను వైరల్ చేయబోతున్నాను యూట్యూబ్లో వీడియో. దాంట్లో పెట్టిన ఏ టైంలో కూడా బ్లాక్ అండ్ వైట్ వ్యూలో పెట్టిన అనమాట అది. ఇట్లా ఒకటేసారి ఎటు చూసినా ఇంకా మొత్తం అసలు ఎవరు కనిపించట్లేదు మా వాళ్ళు, ఎటు చూసినా మొత్తం పబ్లిక్ వ్యూ ఉంది. ఏంది నేను ఏడున్నానో నాకే అర్థమవుతలే అన్నట్టు అనిపించింది. అక్కడ డాన్సర్స్ ఇట్లా ఉండి అక్కడ ఒక స్టెప్ డ్యాన్స్ చేయండి అది అన్నట్టు ఇంకా డ్యాన్స్ చేయడం అలా ఇలా. ఇప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు ఓన్లీ బయట వాళ్ళకే చెప్తావా, లేకపోతే ఇంట్లో వాళ్ళకి కూడా ఏమైనా జరుగుతుంటే నీకు ముందుగానే తెలుస్తుందా? అంటే ఇంట్లో వాళ్ళకంటే ఇప్పుడు ఏదైనా కష్టం ఉంటే చెప్పుకుంటాం ఇంట్లో వాళ్ళకి. ఇంకా బయట అంటే వస్తారు కదన్న, ఫ్రైడే ట్యూస్డే వస్తారు వాళ్ళు, నాతో చెప్పమంటే చెప్పరు. నీతో నీకు చెప్పాలి, మళ్ళీ నువ్వు అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారే చెప్పాలి అంటారు. సో సరేలే అమ్మవారే చెప్తుందిలే. ఓకే. సో మీ ఫ్రెండ్స్ అందరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అంటే మనతో పాటు ఉన్న వాళ్ళు ఏదైనా స్పెషల్గా ఉంటే కొంచెం స్పెషల్గా చూస్తారు, కొంతమంది అసూయ పడుతుంటారు. సో నీకు అసూయ పడే వాళ్ళు ఎంతమంది, నీ గురించి మంచి ఆలోచించే వాళ్ళు ఎంతమంది? ఇప్పటివరకు అయితే నన్ను చూసి అసూయ పడే వాళ్ళు అయితే ఎవరు లేరన్న, అందరూ మంచిగా ఉండే వాళ్ళే ఉన్నారు, నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీలో కానీ. ఇక ఎందుకంటే నేను దేవుడు వస్తుందని చెప్పి ఫ్రెండ్స్ వ్యూలో కూడా అట్లా చూపించుకున్నాను అనమాట. దేవుడితో టైంలో దేవత, ఫ్రెండ్స్ వ్యూ అట్లా. సో ఇంత చిన్న ఏజ్లో దేవత రావడం నీకు నిజంగా అదృష్టం అనుకుంటున్నావా, లేకపోతే కష్టంగా భావిస్తున్నావా? అంటే స్టార్టింగ్లో అదృష్టం అనుకుంటుండే అన్న. ఈ మధ్యలో మన కొన్ని ఇంటర్వ్యూస్ వల్ల కొంచెం పేరు ఖరాబ్ అయ్యి నెగిటివ్ టాక్స్ వచ్చినాయి చూసినావా, అప్పుడు ఒక్కొక్కసారి అనిపించింది, అరే నేను అమ్మవారు నేను తప్పైతే చేస్తలేను, ఒకరికి మంచి చేయడం నాదేం తప్పు కాదు, కానీ ఇట్లా నన్ను బిజినెస్ అంటారు అవంటారు ఇవంటారు, వీళ్ళు వచ్చే నేను ఇట్లా అన్న థాట్. అంటే నువ్వు ఇచ్చిన కంటెంట్ వేరు, కానీ యూట్యూబర్స్ వేసుకున్న థంబ్నెయిల్ అట్లా వాళ్ళు అట్లా రాంగ్ ప్రాజెక్ట్ చేసారు నీకు. ఎట్లా అంటే సంజన గురించి బండారం అంతా బయటపడ్డది, ఇదొకటి. అండ్ దేవుడు నిజంగానే వస్తుందా బద్దంగా వస్తుందా, ఇవన్నీ ఏంటంటే ఏమైపోతుందంటే చూసే వాళ్ళకి కూడా అరే బండారం బయటపడ్డదంటే తప్పని చెప్పి కొంతమంది వీడియో ఓపెన్ చేయరు. నేను ఫ్లెక్స్లో చూసినారా బండారం బయటపడ్డదంటే ఇంకేముంటుంది నెగిటివ్, అట్లా మాట్లాడుకుంటారు. సో ఆ థంబ్నెయిల్ ఎవరైనా చూసి చెప్పిరా నీకు, నువ్వే చూసినావా? అయితే నేను ఏమైనా ఇంటర్వ్యూస్ వస్తే చూడను అన్న, ఎందుకంటే ఇచ్చిందే నేను కదా, ఇంకా నేనేం చూసుకోవాలి అనుకుంటా. అయితే మన SR టీవీది ఊకే చూస్తాను అనమాట, అదొకటే నాకు ఎన్ని వీడియోస్ వచ్చినా అదొకటే.
ఇంకా ఏమైపోయింది, ఒకరోజు సడన్గా ఇంటర్వ్యూ వచ్చిందంటే నాకు తెలీదు, మా మమ్మీ చూసింది టీవీలో, చూసి వీళ్ళేంది ఇలా పెట్టినారు బండారం అంతా బయటపడ్డదంటే ఏముంది అందులో బయటపడడానికి. సో ఇట్లనే ఒకరి దగ్గర కూడా విన్నాను నేను, ఇట్లా బండారం అంతా బయటపడ్డదని ఇంకేముంది అట్లా నెగిటివ్, ఈమె కూడా అబద్ధమే అన్న టాక్ స్టార్ట్ అయింది.